బాబాయ్ గారు నమస్కారం అండి. ఇప్పుడు మనం రాజ్విహార్ సర్కిల్ వద్ద నుంచి మన హంద్రీ నది మీదుగా బుధవారపేటలోకి ఎంటర్ అవుతున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగానే బాబాయ్, మెయిన్ రోడ్డుకి ఫస్ట్ బిట్ అండి. ఎలివేషన్ చూస్తారా? 3 floors కమర్షియల్ బిల్డింగ్ బాబాయ్. ఇంకా టాప్ వ్యూ కూడా చూడండి. మెయిన్ రోడ్డుకి కార్నర్ బిట్ ఉంది, చూస్తున్నారుగా. అయితే ఈ కమర్షియల్ బిల్డింగ్ వెనక భాగమున గ్రౌండ్ ఫ్లోర్ లో ఇదిగో మొత్తం 630 స్క్వేర్ ఫీట్లలో ఉంది బాబాయ్, విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇంకా ఉన్నాయి, చూద్దాం రండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ లో స్పేషియస్ ఏరియా బాబాయ్, మొత్తం 1200 స్క్వేర్ ఫీట్లలో ఉందండి. విశాలంగా ఉంది కదా. అయితే ఇప్పుడు మీరు చూసే ఈ కమర్షియల్ స్పేసెస్ లాంగ్ టర్మ్ లీజ్ కి అవైలబుల్ గా ఉన్నాయి బాబాయ్. బ్యాంకింగ్ సెక్టర్ వారికైనా, గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కంపెనీ వారికైనా సరే కరెక్ట్ గా సరిపోతుంది. ఇదేమో సెకండ్ ఫ్లోర్, ఇది కూడా 1200 స్క్వేర్ ఫీట్లలో ఉందండి. ఎలాంటి కోచింగ్ సెంటర్లకైనా, ట్యూషన్స్ కైనా కరెక్ట్ గా సరిపోతుంది బాబాయ్. మరి ఇంత ఆర్గనైజ్డ్ గా ఒకే చోట ఇంతటి వర్కింగ్ స్పేస్ అంటే మామూలు విషయం కాదండి. ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు బాబాయ్. ఈ థర్డ్ ఫ్లోర్ లో 2 పోర్షన్లు ఉన్నాయండి. 2 కలిపి 1800 స్క్వేర్ ఫీట్లలో ఉంది బాబాయ్. ఎలాంటి ఆలోచనకైనా అద్భుతమైన ప్రణాళిక అవసరము. మరి ఆ ప్రణాళికను అమలు చేసి నిర్వర్తించే స్థలం ఒకటి ఉండాలిగా. ఇప్పుడు మీరు చూసే కమర్షియల్ స్పేసెస్ లాంగ్ టర్మ్ లీజ్ కి అవైలబుల్ గా ఉన్నాయండి. మరి రెంట్ల విషయానికి వస్తే ఓనర్ గారికి కాల్ చేస్తారుగా, ఆయన వివరంగా చెప్తారు. త్వరపడండి, ఆలోచించుకొని కబురెట్టండి. సరేనా, మరి ఉంటాను.